మనం చూసేదంతా నిజం కాదు, మనం నమ్మేదంతా సత్యం కాదు. ఒక్కోసారి కళ్ళకు కనిపించే మెరుపు మన కంటికి ఉన్న జ్ఞానాన్ని కప్పిస్తుంది. ఇది 12 ఏళ్ల నిరీక్షణ, ఒక పేదవాడి ఆశ మరియు ఒక గురువుగారు నేర్పిన పాఠం. అరణ్యం ప్రశాంతతకు మారుపేరు. అక్కడ కొంతమంది ఋషులు తమ జీవితాన్ని దారపోసి 12 ఏళ్ళు తపస్సు చేశారు. వారి కల్మషమైన భక్తికి మెచ్చి ప్రకృతి ఒక అపురూపమైన కానుకను ఇచ్చింది. అది అచ్చం సూర్యుడిలా మెరిసిపోయే ఒక విగ్రహం. ఆ మెరుపు ఆశ్రమానికే వెలుగునిచ్చింది. అదే ఆశ్రమానికి వచ్చే ఒక పేద బ్రాహ్మణుడు ఆ విగ్రహాన్ని చూసి పరవశించిపోయేవాడు. కానీ అతని మనసులో ఒక చిన్న కోరిక కాదు, చిన్న అసూయ. నాకు ఇలాంటి విగ్రహం ఉంటే నా దరిద్రం పోయేది కదా, లోకం నన్ను గౌరవించేది కదా అని అనుకునేవాడు. ఒకరోజు గురువుగారు అతన్ని పిలిచాడు. అతని చేతిలో అదే మెరుపు, అదే విగ్రహం. నాయన, నీ మనసులోని కోరిక నాకు తెలుసు. ఇదిగో ఈ బంగారు విగ్రహం తీసుకో అన్నాడు. ఆ బ్రాహ్మణునికి నోట మాట రాలేదు. తన జీవితం మారిపోయింది అని అనుకున్నాడు. ఆ విగ్రహాన్ని ప్రాణం కంటే మిన్నగా పట్టుకొని ఇంటికి పరిగెత్తాడు. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. ఆ విగ్రహం ఇంటికి వచ్చాక అతనిలో భక్తి తగ్గింది, గర్వం పెరిగింది. పొరుగు వారిని చూసి వెక్కిరింత, బంధువుల ముందు ప్రదర్శన, నా దగ్గర బంగారం ఉంది అనే అహంకారం అతని కళ్ళకు గంతలు కట్టింది. అది కేవలం విగ్రహం కాదు, అతని దృష్టిలో అతని హోదా. ఒకరోజు ఆ అహంకారం నేల కూరింది. పూజ చేస్తున్నప్పుడు చేయి జారి ఆ విగ్రహం కింద పడింది. ముక్కలు ముక్కలైపోయింది. పరుగెత్తుకొని వెళ్ళి ఆ ముక్కల్ని ఏరుకుంటే చేతికి తగిలింది బంగారం కాదు, నల్ల మట్టి. పైన మెరిసే రంగు చూసి లోపల ఉన్న మట్టిని గుర్తించలేకపోయాడు. అతడు కుప్పకూలిపోయాడు. తన గౌరవం, తన ఆస్తి, తన గర్వం అంతా ఆ మట్టి ముక్కల్లాగే చెల్లాచెదురైపోయాయి. అప్పుడు గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నీ భక్తి విగ్రహం మీద ఉందా, లేదా ఆ విగ్రహం ఇచ్చే మెరుపు మీద ఉందా అని. మీ జీవితంలో కూడా ఇలాంటి మట్టి విగ్రహం లాంటి అనుభవం ఎదురైందా? కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరో నలుగురికి ఈ జ్ఞానాన్ని పంచండి. జై హింద్.